నమస్తే అన్న అందరికీ. ఎన్నో సంవత్సరాల నుంచెల్లి పాల ధర పెంచండి అని పాడి రైతులు అడుగుతుంటే ఎవ్వరు కూడా పెంచడం లేదన్న. కానీ ఈ దానా ధర మాత్రం ఇలా పెంచుకుంటూ పోతున్నారు. ప్రస్తుతానికి 45 కిలోల బ్యాగ్ వచ్చి 1800 దాటిందన్న. మరి ఎందుకు ఇలా అంటే మన పశువులు వీటి దానా తినకుంటే మాత్రం పాలు ఇయ్యని వారందరికీ తెలుసు, మనకి ఇట్లా తెలుసు. అందుకే ఆ స్ట్రాటజీతోనే 1800 కాదు 18,000 అయినా సరే ఒక రైతు బ్యాగు తెచ్చి పెడతాడు అని వాళ్ళకి తెలుసు అన్న. మనం అయినా కానీ అంత అయినా కానీ మనం తెచ్చి పెడతాం. 2000 అయినా కొన్నామన్నా, 35 రూపాయలు పాలు 32 రూపాయలు లీటర్ ఉన్నా కానీ కొన్ని బర్రెలకు ఆవులకు పెట్టినాం. అది వాళ్ళకి అర్థమైంది. కానీ మన పాలు లేకుంటే ఈ ప్రపంచం ఏం ఆగమైపోదు. అర్థమైందా? బీరు లేకుంటే ఆగమవుతుంది, 90 లేకుంటే ఆగమవుతుంది, కానీ మన పాలు లేకుంటే ఏం ఆగమైపోదు. అది వాళ్ళకి తెలుసు. అందుకే మీరు ఎంతనే చేసుకోరు అబ్బాయి, మేము ఇంతే అని చెప్పి పెంచుతారు. ఇది ఒక రైతు ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలి. గడ్డి మీద ఆధారపడన్న. అర్థమైందా? అంతేగాని దానాల మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయకూరి. నా కళ్ళతో నేనే గుడిసిపోయిన దానాలు ఎక్కువ పెట్టి. ప్రస్తుతానికి మాత్రం మంచి గడ్డి పెట్టుకోరన్న. భూమాత ఉంది, భూమాత గోమాత ఒకటైతే అన్న. భూమిలో మంచి ప్రోటీన్లు కలిగిన పప్పు జాతి గడ్డిలు, మంచి మంచి సూపర్ నేపర్లు, 4G బుల్లెట్లు అవి ఉంటాయి కదా, అవన్నీ పెట్టుకోరి. కొంచెం దానా వేసుకొని మెయింటెనెన్స్ చేసుకోరన్న. పాలు ఏడికి పోవు. కాకపోతే దానా లేకుంటే వీక్ అవుతాయి అంటాం, కానీ అయితే ఇది వాస్తవమే. కానీ ఏం చేద్దాం మరి, అయితే చచ్చిపీకుతాం. ఈ అప్పులు అయితే మరి ఈ దానాలకు రేట్లు పెడితే మీ ఇష్టం. మరి నేనైతే చెప్తున్నా, పెట్టాలి, దాన పెట్టొద్దు అంటలేను, కానీ కొంచెం చూసుకుంటే పెట్టు. ప్రభుత్వం ఇట్లా పట్టించుకోవాలి. ఈ దానా ధర డోల పెరుగుతుంది. మమ్మల్ని బతకమంటారా సావమంటారా పాడి రైతులు? నాకు అర్థం కాదు. ఇట్లా ఉందన్నా, మరి ఏం చేద్దామన్నా? మన గోస ఎవరికి చెప్పుకునేది అట్లే.